నాలో నీ సన్నిధి నిలుపు. దేవుని ప్రియా స్నేహితులారా, గతించిన దినముల నుండి ఇప్పటి వరకు కూడా నిర్గమాకాండములో ఉన్న అనేక సంగతులను నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ నిర్గమాకాండము 34వ అధ్యాయములో, మరియు నీవు మొదటి పలకలను పగులగొట్టితివి గనుక మరి అలాంటివే 2 రాతి పలకలను నువ్వు చెక్కుకొని నీవు మొదటి పలకల వంటి పలకలను క్రమపరుచుకొని వచ్చిన ఎడల ఆ పలకల పైన నేను ధర్మశాస్త్రము రాసేదనని దేవుడు చెప్పాడు. ఇలాగున చెప్పిన దేవుడు అన్నాడు, ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమునే సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని అన్నాడు. ఈ అధ్యాయములో 4 పర్యాయములు దేవుడు తన సన్నిధి కొరకు వివరించాడు. ఈ అధ్యాయములో నీవు నా సన్నిధిని నిలవవలెను అన్నాడు. ఇక నిర్గమాకాండము 34వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా ఒక మాట అంటున్నాడు మరలా దేవుడు, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్ప చేసేదను, మరియు నీ సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నీవు నీ దేవుడైన సన్నిధిని కనబడబోనట్లు. మరొకసారి దేవుని సన్నిధిలో కనబడునట్లు అన్నాడు. ఈ అధ్యాయము మొదటి మాట ఏమో నా సన్నిధిలో నిలవబడవలెను అన్నాడు. మరి రెండవ మాటలు ఏమో నా సన్నిధిని కనబడవలెను అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిలవబడము, దేవుని సన్నిధిలో కనబడము అనేది మనకి కనబడుతూ ఉంది. మరి నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ వచనములో మరొకసారి దేవుడు ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించెను. బాగా గమనించండి. ఇక ఈ అధ్యాయములో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నిర్గమాకాండము 34వ అధ్యాయం 20వ వచనములో నా సన్నిధికి వట్టి చేతులతో రాకూడదని చెప్పాడు. చదవబడిన ఈ 34వ అధ్యాయము 4 పర్యాయములు దేవుని సన్నిధి అని చూస్తాం. 1 దేవుని సన్నిధిలో నిలవబడవలెను, 2 దేవుని సన్నిధిలో కనబడవలెను, ఇక 3 దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడవలెను అనే విషయాలను ఈ అధ్యాయములో మనం చూస్తాం. బైబిల్ మిషన్ విశ్వాసులారా, ప్రతి విశ్వాస కూడా దేవుని సన్నిధిలో నిలవబడవలెను, రెండవదిగా దేవుని సన్నిధిలో కనబడవలెను, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడవలెను అని ఈ అధ్యాయం మనకి తేటగా కనపరచొచ్చు ఉన్నది. ఇవాళ సన్నిధి కొరకు ఒక ప్రత్యేకమైన మాటలు నేర్చుకుందాం. సన్నిధి వారు చాలా జాగ్రత్తగా వినండి. సన్నిధి అనేది
దేవునితో సహవాసం అని చెప్పాను. సన్నిధి అంటే దేవుడు, దేవుడే సన్నిధి అని గ్రహించాలి. ఇవాళ ఎవరి మట్టుకు వారు నేను సన్నిధిలో ఉంటాను, సన్నిధి పరురాలుగా ఉంటాను అంటూ ఉన్నారు. మరి సన్నిధిలో ఉండడం వలన అనేకమైన మేలులు ఉన్నాయి. సన్నిధి సరిగా చేయకపోతే అనేకమైన ఆపదలు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాలను త్వరగా చూస్తే ఎఫెసీ పత్రిక మొదటి 5వ అధ్యాయం 15వ వచనములో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయొద్దు అన్నారు ప్రభు. మొదటి మాట ఏంటంటే సన్నిధి వారు సమయానికి రావాలి. చాలా జాగ్రత్తగా వినాలి. సన్నిధి వారు సమయాన్ని పాటించాలి. ఏ సమయము పడితే ఆ సమయములో సన్నిధి చేయకూడదు. మరి 7 గంటలకు సన్నిధి అంటే పావుతకు 7 గంటల కల్లా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దైవ సన్నిధికి మనము సమయానికి రావాలి. ఏమాత్రము సమయము ఆలస్యము కాకూడదు. ఇక దైవ సన్నిధి చేసేవారు రెండోదిగా ఏం చేయాలి అంటే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనములో మనం చూస్తే ఒక మాటను మనము గ్రహించగలము. క్రమముగా సన్నిధి చేసేవారు క్రమమైన పద్ధతిలో సన్నిధి చేయాలి అన్నారు అయ్యగారు. క్రమము అంటే ఒక వారం వచ్చి ఒక వారం మానివేయడం కాదు. ఈ విషయాన్ని గ్రహించుకోండి. సన్నిధి అంటే ఒక వారం వచ్చి ఒక వారం మానివేయడం కాదు. దేవుని సన్నిధి లేదా దైవ సన్నిధి చేయవారు ఖచ్చితంగా క్రమము పాటించాలి. దేవుని వాక్యములు అన్నాడు, అక్రమము చేయవారలారా నా యొద్ద నుంచి తొలగిపోడి అన్నాడు. దేవుని విశ్వాసులైన మనము సన్నిధి సమయమును పాటించాలి. రెండోది సన్నిధి చేసేవారు క్రమాన్ని పాటించాలి. ఇక సన్నిధి చేసేవారట 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో చూస్తే తమ్ము తాము తగ్గించుకునే గుణం ఉండాలట సన్నిధి చేసేవారికి. సన్నిధి చేసేవారు తమ్ము తాము తగ్గించుకునే మనస్సు ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరుల పైన హెచ్చించుకొనకూడదు అని మనం గ్రహించుకోవాలి. దేవుని పిల్లారా, ఇది సన్నిధి వారికే కాదు, సంఘానికి కూడా వర్తిస్తుంది. సన్నిధి అనేది సమయాన్ని పాటించాలి. సన్నిధి అనేది క్రమాన్ని పాటించాలి. సన్నిధి ప్రార్థన చేసే వారిలో చాలా తగ్గింపు ఉండాలి. నీలో తగ్గింపు లేకపోతే నీవు ఎవరి దృష్టికి తగ్గించుకోవాలంటే మనుషుల దృష్టిలో కాదు. యాకోబు పత్రిక 4:10 అంటాడు, మిమ్ము మీరు దేవుని దృష్టిలో తగ్గించుకొనుడి అన్నాడు. మనం దేవుని దృష్టిలో తగ్గించుకోవాలి. 2 మనుష్యుల దృష్టిలో కూడా మనలను మనము తగ్గించుకొని సన్నిధి చేసేవారిలా ఉండాలి. ఇది సన్నిధి చేసేవారికి క్రమము. ఇక సన్నిధి చేసేవారట వాక్యములో మనం చూస్తే 32వ అధ్యాయము కీర్తన గ్రంథం 6వ వచనములో దేవుని వాక్యములు అంటున్నాడు. 32:6 వచనాన్ని మనం చూద్దాం. కావున దర్శన కాలమందు భక్తి గలవారందరూ ప్రార్థన చేయుదురు. సన్నిధి వారు ఏదో నామకార్థమైన భక్తితో ప్రార్థన చేయకూడదు.
ఏదో వెళ్ళాం కదా, చేస్తున్నాం కదా అని ప్రార్థన చేయకూడదు. భక్తితో ప్రార్థన చేయాలి అన్నారు ప్రభు. గనుక ఇవి సన్నిధి వారు లేదా సంఘ బిడ్డలైన వారు చాలా చక్కగా పాటించవలసిన మాట. బైబిల్ మిషన్ వారే దైవ సన్నిధి పరులు అయి ఉండాలి. గనుక నామకార్థమైన భక్తితో కాదు, యథార్థమైన భక్తితో దేవునికి ప్రార్థన చేసేవారిలా ఉండాలి. ఇక సన్నిధి వారు చేయవలసిన మరొక పని ఏంటంటే, లూకాసు వార్త 18:1 అంటాడు, విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలి అన్నాడు. సన్నిధి వారట విసుగుపోకూడదు. పక్కన వారు ప్రార్థన చేస్తుంటే ఈ పక్కను విసుకోకూడదు. విసుగుదల చెందరాదు అన్నారు అయ్యగారు. దేవుని పిల్లారా, నిజమే, సన్నిధి వారు విసుగుదల చెందకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుగుపోకూడదట. గనుక దేవుడు తన వాక్యములంటున్నాడు, సన్నిధి అనేది విసుగుపోకుండా, విసుగుదల చెందకుండా ప్రార్థన చేయాలి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనములో సన్నిధి చేయవారు ఎలా చేయాలి అని ప్రభు అన్నాడు అంటే, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, మీ దేవుడైన యెహోవా 22:19 ఏంటమ్మా? యెహోవా సన్నిధిని దీనత్వము ధరించుకొని బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చొచ్చు అన్నాడు. దేని పిల్లారా, సన్నిధి వారట ఎలాగా దైవ సన్నిధి చేయాలి అంటే దీనత్వము, చాలా దీనత్వము కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు విడుచొచ్చు దైవ సన్నిధి చేయాలి. ఇవాళ సన్నిధి వారు ప్రార్థన చేస్తూ ఉంటే కనీసం కన్నీటి చుక్క కూడా కార్చని సన్నిధి వారిలా ఉన్నారు. ఎందుకంటే సంఘ భారము, సంఘములున్న వారి సమస్యల భారము సన్నిధి వారి మీద దేవుడు పెట్టాడు కనుక ఆ భారము నీ భారముగా ధరించుకొని, నీవు దీనత్వాన్ని ధరించుకొని కన్నీరు రార్చుచు దేవునికి ప్రార్థన చెయ్యాలి అన్నారు. ఇక 6వదిగా మనం చూస్తే, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తాము. ఇక్కడ ఏమనుందంటే, మొదటి దశలోని పత్రిక 5:13, ఒకనితో ఒకడు సమాధానముగా ఉండాలని సన్నిధి చేసేవారు. గ్రూపులు కట్టకూడదు. మేము ముగ్గురు ఒక గ్రూపు, వారు ముగ్గురు ఒక గ్రూపు, వారు ముగ్గురు ఒక గ్రూపు. ఇవాళ సన్నిధి వారులు ఏమైపోయిందంటే ఒకరితో ఒకరు సమాధానము లేని వారుగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడని వారిగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి విరోధ భావం కలిగి ఉన్నారు. అది దేవునికి ఇష్టము లేని పని. మనము సన్నిధి చేస్తున్నామా కనుక సన్నిధి పరులైన వారు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలని ప్రభు చెప్పాడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయములో కూడా, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ఒక మాటను చెప్పాడు. ఏంటి మాట అంటే, మీరు మనుషులందరితోనూ సమాధానంగా ఉండడం నేర్చుకోవాలంటే సన్నిధి వారు. దేవుని పిల్లారా, నిజమే, వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటే
దైవ సన్నిధి చేసే వారికి లక్షణాలు ఉండాలి. దైవ సన్నిధి చేస్తాను, నేను దేవుని సన్నిధిలో నేను ఒక సన్నిధి పరురాలుగా, ఒక సన్నిధి సభ్యురాలుగా ఉంటానన్న వారికి ఉండవలసిన లక్షణాలు ఇవి. గనుక నీవు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. సన్నిధి చేసేవారు సంఘములో ఉన్న వారందరితో కూడా సమాధానము కలిగి ఉండాలట మనం. గనుక దేవుని వాక్యములో దైవ సన్నిధి చేసేవారట ఒకరితో ఒకరు సమాధానముగాను సంఘం అందరితోనూ సమాధానముగా ఉండాలని ప్రభువు చెప్పారు. ఇక 7వది ఏంటంటే ఐక్యత ఉండాలంట. సన్నిధి చేసేవారికి ఐక్యత ఉండాలి. నేను ఆమెతో మాట్లాడను, ఆమె దగ్గరికి వెళ్ళను, ఆమె నేను పరామర్శించననే గుణము నీకు ఉండకూడదు. గనుక మనము సన్నిధి వారితో ఐక్యత ఉండాలి, సంఘముతో ఐక్యత ఉండాలి. అలాగునైతేనే మనము సన్నిధిలో ఉండాలి. మనలో ఐక్యత లేకపోతే దేవుని వాక్యములు అన్నాడు 133 దావీదు కీర్తన 1వ వచనములో, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పి అహరోను కొరకు రాశాడు. అక్కడ ఎందుకు అహరోను కొరకు రాశాడంటే, అహరోను, మోషే, మిరియాము వీరు ముగ్గురు కూడా సహోదరులు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అవాంతరములు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా వారు ముగ్గురు ఎన్నడూ విడిపోలేదు. వారు ఐక్యతగానే ఉన్నారు. గనుక అక్కడ అహరోను కొరకు రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని. ఈ 7 మనం పాటించాలి. సన్నిధి వారు ఒకటి సమయం పాటించాలి. సమయము కంటే మనము అనుకునే సమయం కంటే ముందుగానే సన్నిధిలో ఉండాలి. 2 క్రమం పాటించాలి. ఒక వారం వచ్చి మరొక వారం మానివేయడం కాదు. గనుక క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇక 3 సన్నిధి చేసేవారు తనను తాను తగ్గించుకొని తగ్గింపు మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. ఇక 4 విసుగుపోకూడదు, విసుగుదల చెందకూడదు ప్రార్థన చేసేటప్పుడు. కనుక విసుగుదల చెందకూడదని ప్రభే చెప్పారు కదా, విసుగుదల చెందకుండా ప్రార్థన చేయాలి. ఇక 5 ఏంటంటే దీన మనస్సు కలిగి కన్నీరు విడుస్తూ ఇతరుల బాధను మన బాధగా భావించి, ఇతరుల కష్టమును మన కష్టముగా భావించి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని పిల్లారా, ఇక 6 ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి సన్నిధి చేసేవారు. గనుక నీవు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండి సంఘములో ఉన్న వారందరితోనూ సమాధానముగా ఉండాలని ప్రభువు చెప్పారు. ఇక 7వది ఏంటంటే ఐక్యతగా ఉండాలి అని చెప్పారు. ఈ 7 పాటించేవారే సన్నిధి పరులుగా ఉండడానికి మీరు సిద్ధపడాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు సన్నిధి చేయటం వల్ల దేవదాసయ్య గారు చెప్పిన కొన్ని ఉపయోగాలు చెప్తాను, కొన్ని నష్టాలు కూడా చెప్తాను. సన్నిధి చేయటం వల్ల మంచి జరుగుతుంది, సన్నిధి చేయకపోవడం వలన నష్టము జరుగుతుందని కూడా మీరు గ్రహించుకోవాలి. సన్నిధి చేయటం వలన కలిగే భాగ్యం ఏంటంటే, నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే ఒక మాటను మనం చదువుతాం. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. గమనించాలి, సన్నిధి చేసేవారికి దేవుని సన్నిధి తోడుగా వచ్చును అన్నాడు. గనుక అంటే దేవుడే సన్నిధి చేసేవారికి తోడుగా వస్తాడు. ఈ విషయాన్ని గ్రహించుకోండి.
నీకు మనుషులు తోడు రావడం కాదు. నీవు దైవ సన్నిధి క్రమమైన పద్ధతిలో చేస్తే నీవెక్కడికి వెళ్ళినా, ఏ స్థలమునకు వెళ్ళినా దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉంచి నీకు నెమ్మది దయచేవాడై ఉన్నాడు. ఇక వాక్యములు అంటాడు యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఆయన మరొక మాట అన్నాడు. 63:9 యెషయా గ్రంథం 63:9 ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. గమనించుకోండి, సన్నిధి చేసేవారిని దేవుని దూతలు రక్షించువారై ఉన్నారు. సన్నిధి నీవు చేయటం వలన దేవుడు తన వాక్యములంటున్నాడు, యావత్ బాధలో దేవుని దూతలు వచ్చి నిన్ను రక్షించువారై ఉన్నారు అన్నాడు. చూసారా, సన్నిధి చేసేవారికి దేవుడే తన సన్నిధి తోడుగా ఉంచదనని సన్నిధి చేయు వారి యొద్దకు దేవదూతలను పంపించి వారు యావత్ బాధలో నుంచి, యావత్ కష్టములో నుంచి, యావత్ యొక్క శ్రమలో నుంచి వారిని రక్షించేదనని దేవుడు తన దేవదూత ద్వారా తెలియచేస్తున్నాడు. ఇక చూడండి, వాక్యములో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే సన్నిధి చేయవారి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. సన్నిధి చేయవారి కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. గమనించుకోవాలి, సన్నిధి అంటే నీవు ఆసామాస్యాన్ని తీసుకుంటే కుదరదు సుమా. సన్నిధి వలన, సన్నిధి ప్రార్థన చేయటం వలన దేవుని తోడు నీకు కలుగుతుంది. సన్నిధి ప్రార్థన చేయటం వలన దేవదూతలు నిన్ను అన్ని వేళల, అన్ని సమయాలలో రక్షించువారై ఉన్నారు. సన్నిధి ప్రార్థన వలన నీ కుటుంబము, నీ బిడ్డలు, నీకు కలిగిన సమస్తము ఆశీర్వదింపబడుతుందని దేవుని వాక్యములో ప్రభువు సెలవిస్తున్నాడు. ఇక సన్నిధి వలన కలిగే భాగ్యం ఏంటంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తాము. నేను గూఢభావములతో కాదు, నేను దర్శనమిచ్చి, దేవుడట సన్నిధి చేయవారికి ముఖాముఖిగా మాట్లాడతాడంట. గూఢభావములతో కాదు, దర్శనములో కాదు. దేవుడు తన వాక్యములు అంటున్నాడు, దైవ సన్నిధి చేయవారితో నేను ముఖాముఖిగా మాట్లాడదనన్నాడు. ఇది కూడా భాగ్యమే కదా. దైవ సన్నిధి చేయటం వలన దేవుడే నీతో మాట్లాడుచున్నాడని నువ్వు గ్రహించుకొనుట మంచిది. ఇక దైవ సన్నిధి వలన ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట చూస్తాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. దీర్ఘాయువంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో భయపడేవారు క్షేమముగా ఉందురు. దైవ సన్నిధి చేయటం వలన నీవు నీ పిల్లలు క్షేమంగా ఉంటారంట. ఈ విషయాన్ని గ్రహించుకో. దైవ సన్నిధి చేస్తున్న వారలారా, దైవ సన్నిధి వల్ల కలిగే మేలులు ఇవన్నీ ప్రభు మీకు ఇస్తూ ఉన్నాడు. గనుక మీరు క్షేమంగా ఉండాలన్నా, మీ కుటుంబం క్షేమంగా ఉండాలన్నా, సంఘము క్షేమంగా ఉండాలన్నా దేని వలన క్షేమం కలుగుతుందంటే దైవ సన్నిధి. దైవ సన్నిధి వలన క్షేమంగా ఉంటాము. మన కుటుంబం క్షేమంగా ఉంటుంది,
మన సంఘము క్షేమంగా ఉంటుందని మనం గ్రహించాలి. ఇక దైవ సన్నిధి వలన ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనములో దేవుడు దైవ సన్నిధి చేయవారికి ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆరోగ్యము, దేవుని పిల్లారా, ఆరోగ్యము పొందాలంటే దైవ సన్నిధి క్రమము తప్పకుండా చేయాలి. దేవదాసయ్య గారు అన్నారు, అది మరణకరమైన రోగమైనప్పటికీ ఆ మరణకరమైన రోగమును కూడా ప్రభు ఆరోగ్యముగా మార్చగల ఆరోగ్య ప్రదాత యేసుక్రీస్తు ప్రభువే. ఇక్కడ అంటాడు, నేను మీకు ఆరోగ్యం ఇచ్చేదను అన్నాడు. ఎవరికి ఇస్తాడు ఆరోగ్యం అంటే దైవ సన్నిధి క్రమపరిచే వారికి, దైవ సన్నిధిలో చేయువారికి దేవుడు తనకు కావలసిన ఆరోగ్యమును, ఆరోగ్యముతో పాటు ఆయుష్కాలమును కూడా ఇచ్చు దేవుడై ఉన్నాడు. ఇది దైవ సన్నిధి వలన కలిగే భాగ్యము. ఇక మరొక మాట ఆ రోజు చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, పేరు పెట్టి నిన్ను సన్నిధికి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని నేనే తెలుసుకున్నట్టు అంధకార స్థలములో ఉన్న నిధులను, రహస్య స్థలములో ఉన్న ధనమును నీకు ఇస్తాను అన్నాడు. సన్నిధి అంటే సాతి చేస్తే నిధి గనుక సన్నిధి చేసేవారికట, దైవ సన్నిధి చేసేవారికి దేవుడిచ్చేది ఏంటంటే పరలోకము నిధి ఇస్తూ ఉన్నాడు. గనుక ఈ నిధి ఆయన నీ కొరకు మరుగు చేసి దాచి ఉంచాడు. నీవు ఆ సన్నిధిలోనికి వెళ్ళి సన్నిధి ప్రార్థన చేయటం ద్వారా ఆ పరలోక నిధిలో ఉన్న నిధి యొక్క సమస్త వస్తువులను నువ్వు సంపాదించుకొనగలవు. దేవుని పిల్లారా, దేవుడు అంటున్నాడు ఆయన వాక్యములో, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను సన్నిధికి. దేవుని పిల్లారా, నిన్ను వారు వీరు పిలవడం లేదు, సన్నిధి చేయాలని దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు నిన్ను సన్నిధి పుర్రాలుగా నియమించుకుంటున్నప్పుడట దేవుడు నిన్ను అప్పుల్లోనూ అనారోగ్యములోనూ వచ్చాడు. దేవుడు తన గొప్ప పరలోక ధననిధిని ఇచ్చువాడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక చివరి మాటగా ఏమన్నాడంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు. కీర్తన 16:12 వచనాన్ని చూద్దాం. జీవ మార్గము నీవు నాకు తెలియచేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. సన్నిధి చేయవారట ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే సంతోషంగా దేవుడు ఉంచుతాడంట. దేవుని పిల్లారా, సన్నిధి వలన సంతోషం కలుగుతుంది. నీలో ఉన్న బాధ, వ్యాధి, రోగము సమస్తాన్ని దేవుడు తొలగించి నిన్ను సంతోషంగా, సమాధానంగా దేవుడు మార్చేవాడై ఉన్నాడు. ఇవి సన్నిధి వల్ల కలిగే ప్రయోజనములు. మరి సన్నిధి చేయకపోతే ఏం జరుగుతుంది అది కూడా తెలుసుకోవాలి. దేవదాసయ్య గారు సన్నిధి చేసే వారికి ఉపయోగాలు చెప్పారు. సన్నిధి సరిగా చేయలేని వారంట ఏమవుతారు అన్నారంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములు అన్నాడు, సన్నిధి సరిగా చేయలేని వారు నానా విధమైన శోధనలు అనుభవిస్తారు అన్నాడు. నువ్వు సన్నిధిగా అభిషేకింపబడి సన్నిధిలో సమయానికి రాకుండా, క్రమాన్ని పాటించకుండా, నీ ఇష్టం వచ్చినట్టు మానేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బైబిల్ ప్రకారంగా ప్రభు ఏమన్నాడు తెలుసా,
నానా విధమైన శోధన నువ్వు అనుభవిస్తావన్నాడు. ఎందుకంటే సన్నిధి చేయలేని వారిని సాతాను శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన నానా విధమైన శోధనగా నీకు కలుగుతుందని దేవుడు తన వాక్యములో సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసుకో. నువ్వు సన్నిధి సరిగా చేస్తే దేవుడు 7 మేలునిచ్చాడు. నువ్వు సన్నిధి సరిగా చేయకపోతే నేను దేవుడు శోధించడు కానీ సాతానంట నానా విధములుగా నిన్ను శోధిస్తుందన్నాడు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక సన్నిధి చేయలేని వారు శోధన మామూలు శోధన కాదు, వారు తట్టుకోలేనంత శోధన, వారు భరించలేనంత శోధన వారు అనుభవించవలసి వస్తుంది దేవుని పిల్లారా. ఇక సన్నిధి సరిగా చేయలేని వారి స్థితి ఏంటో తెలుసా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో బద్ధకంగా సన్నిధి చేయువారు దారిద్రులగుదురు అన్నాడు. బద్ధకంగా సన్నిధి ప్రార్థన చేసేవారట దారిద్ర్యం వచ్చినట్టు వారికి దరిద్రుడైపోతారంట. ఆలోచన చేయండి. నువ్వు బద్ధకంగా ఉన్నామో సన్నిధి విషయంలో, కొందరు సన్నిధి విషయంలోనే కాదు ప్రార్థనకు రావడానికి కూడా చాలా బద్ధకస్తులుగా ఉంటారు. దేవుని సన్నిధికి రావడానికి కూడా కొందరు చాలా బద్ధకస్తులుగా ఉంటారు. ఎన్నో 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 సాకులు చెప్తూ ఉంటారు, ఎన్నో వంకలు చెప్తూ ఉంటారు. నడవలేకపోతున్నానండి, కూర్చోలేకపోతున్నానండి, నిలవలేకపోతున్నానండి, దూరం అయిపోయిందండి, పని పాడైపోతుందండి, చుట్టాలు వచ్చారండి, బలహీనంగా ఉందండి, ఎన్ని సాకులు చెప్తారో. బద్ధకంగా దైవ సన్నిధి చేసేవారట దారిద్రులైపోతారు అని ప్రభు చెప్పారు. గనుక ఏమాత్రము బద్ధకించకూడదు. నేను చెప్తాను, ఇంకా అయ్యగారు చెప్పిన మాటలు ఉన్నాయి. దైవ సన్నిధి క్రమముగా మనం చేయకుండా ఉంటే ఒకటి నానా విధమైన శోధనలు వస్తాయి. దైవ సన్నిధి అభిషేకం పొందిన తరువాత నువ్వు సన్నిధి చేయకుండా బద్ధకించేవనుకు ఇంటిలోనైనా సంఘములోనైనా నువ్వు దారిద్ర్యం పాలైపోతావు, దరిద్రుడు అయిపోతావు. ఇవన్నీ అమ్ముకోవలసి వస్తుంది. సన్నిధి అంటే ఆసామాసి కాదు దేవుని పిల్లారా. గనుక ఇక మూడోది ఏంటంటే చూడండి, మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట ప్రభు చెప్పారు. అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బందులు పడసాగి, ఏమండి ఇబ్బంది. దైవ సన్నిధి సరిగా చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందట. నువ్వు చాలా ఇబ్బంది పడవలసి వస్తుందట. గమనించుకోండి. ఇవాళ మీరు సన్నిధిలో నేను సన్నిధి అభిషేక పరులుగా ఉండాలా లేదా అన్నది నీ చిత్తం, నీ ఇష్టం. మేము ఎవరిని ఉండమనో ఎవరిని మానేయమనం మీకు పేపర్లు ఇస్తాం. ఆ పేపర్ చదువుకోండి. ఆ పేపర్ ముందున్న ఆంక్షలు మేము ఉండగలం చేయగలమన్న వారి ఈ ఏడాది సన్నిధి పరులుగా అభిషేకింపబడండి. మీకు దైవ సన్నిధిలో ఉన్న 7 ఆశీర్వాదాలు కావాలంటే సన్నిధి పరులుగా అభిషేకింపబడండి. అయ్యో మా కొద్దు బాబోయ్ అనుకున్న వారు మీ అంతటి మీరు దాని మీద నేను ఉండను అని రాసిచ్చేయండి. ఏమా దేవుని బిడ్డలారా, నీవు ఇబ్బందులు పడసాగలుగుతావంట. దైవ సన్నిధి సరిగా చేయకపోతే ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కూడా నీ ఇంటి మీదకి వస్తాయి. ఎక్కడ లేని ఇబ్బందులన్నీ కూడా నువ్వు పడవలసి వస్తుందంట. ఆ విషయాన్ని గ్రహించుకో. ఇక దైవ సన్నిధి సరిగా చేయలేని వారంట యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, ప్రతి వాని గుండె బలహీనమాయనుంటుంది. దైవ సన్నిధి సరిగా చేయలేని వారు బలహీనులైపోతారు.
దైవ సన్నిధి సరిగా చేయలేని వారు బలహీనులైపోతారు. దేవుని బిడ్డలారా, సాతాను వారిని బలహీనం చేసేస్తూ ఉంటుంది. చాలా బలహీనులుగా మారిపోతారు. గనుక దైవ సన్నిధి వలన బలము పొందుకుంటుంటే దైవ సన్నిధి చేయకపోతేనట మనం బలహీనులమైపోతాము అని గ్రహించుకోవాలి. ఇక దైవ సన్నిధి వలన మరొక మాట చెప్పి నా మాటలు ముగించబోతూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, సహోదరులారా, దైవ సన్నిధి చేయలేని వారి కుటుంబములో కలహములొచ్చును అన్నారు. దైవ సన్నిధి సరిగా చేయలేని వారి కుటుంబములో, దైవ సన్నిధి ఎడల నిర్లక్ష్యంగా ఉన్న వారి కుటుంబములో, దైవ సన్నిధి సరి అయిన పద్ధతిలో పాటించలేని వారి కుటుంబములో కలహాలు వచ్చును అన్నారు. గనుక దైవజనుడు చెప్పిన మాటలు ఇంకా ఉన్నవి. దేవదాసయ్య గారు అన్న మాటలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దైవ సన్నిధి చేసేవారట మనోనిధానము కుదరకపోయినా సన్నిధి చేయాలి అన్నారు. మనోనిధానము కుదరకపోయినా దైవ సన్నిధి చేయాలి అన్నారు అయ్య గారు. ఇక 2 ఇష్టము లేకపోయినా దైవ సన్నిధి చేయాలన్నారు అయ్య గారు. ఇవి నా మాటలు కాదు, దేవదాసయ్య గారు పుస్తకంలో ఉన్న మాటలే చెప్తున్నాను నేను. ఇష్టం లేకపోయినా ఏం చేయాలట? దైవ సన్నిధి చేయాలి. సమయము లేకపోయినా సరే దైవ సన్నిధి చేయాలి. ఆలోచన చేసుకోండి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు దైవ సన్నిధి పనులకు అభిషేకింపబడినప్పుడు వచ్చి సన్నిధి చేయాలి. నీకు సమయము లేకపోయినా సరే నువ్వు దైవ సన్నిధి చేయాలి. సరైన స్థలము నీకు లేకపోయినా నువ్వు దైవ సన్నిధి చేయాలన్నారు అయ్య గారు. దైవ సన్నిధట సరైన స్థలము లేకపోయినా దైవ సన్నిధి నువ్వు చేయాలని అయ్యగారు తెలియచేస్తున్నారు. ఒకవేళ పాప స్థితిలో ఉన్నా సరే నువ్వు దైవ సన్నిధి చేయాలన్నారు అయ్యగారు. పాప స్థితిలో ఉన్నా సరే నువ్వు దైవ సన్నిధి మానకూడదు అని దేవదాసయ్య గారు తన గ్రంథంలో రాయించారు. ఇక భయముతో నిండుకున్నా సరే, మన మనస్సులో భయము ఉన్నా సరే సన్నిధి మానకూడదట, సన్నిధి చేయాలన్నారు. ఇబ్బందిగా ఉన్నా సరే సన్నిధి చేయాలన్నారు. ఇక అయ్యగారు ఏమన్నారంటే మతి స్థిమితము లేకపోయినా సరే సన్నిధి చేయాలన్నారు. ఏమీ సమకూడినా సరే, ఏమీ సమకూడకపోయినా సరే సన్నిధి చేయాలన్నారు. ఇలాగుని ఇవన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ ఎక్కడ పోతాయంటే సన్నిధిలోనికి వెళ్ళి సన్నిధి ప్రార్థన చేయగానే ఇవన్నీ సరైపోతాయి అన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. గనుక నేనుంటాను సన్నిధిలో, నేనుంటాను సన్నిధిలో అని చెప్పి సన్నిధి అంటే ఏంటో అనుకొని చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం మనం. గనుక దేవుని పిల్లారా, ఇవాళ నీ అంతా నీవు ఎంచుకో. నేను సన్నిధి పుర్రాలుగా, నేను యోగ్యురాలనేనా? దేవుడు నన్ను ఎంచుకుంటున్నాడా? ఆయన పని నేను చేయగలనా? ఆయన ప్రార్థన నేను చేయగలనా? ఆయన సన్నిధిలో నేను ఉండగలనా అన్నది నిన్ను నీవు ఎంచుకోవాలి. నేను ఎవరు ఉండమనరు, ఎవరు మానేయమనరు ఏమా. గనుక మోషే సన్నిధిలో నిలవబడ్డాడు, సన్నిధిలో కనబడ్డాడు, సన్నిధిలో దేవునితో మాట్లాడాడు. ఈ అనుభవం నీకు కావాలంటే, ఈ అనుభవం నువ్వు పొందుకోవాలంటే దైవ సన్నిధి పరురాలుగా, దైవ సన్నిధి ప్రార్థనా పరురాలుగా, దేవుడు అప్పగించిన ప్రార్థనా పనిని నేను నమ్మకంగా చేయగలనని నువ్వు తీర్మానం చేసుకుంటే ఇప్పుడు అభిషేకానికి
సిద్ధపడు. గనుక దైవ సన్నిధి అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇంకా ఇది దైవ సన్నిధి చేసేవారికే కాదు, సంఘ విశ్వాసులు కూడా తెలుసుకోవలసిన మాటలు. కనుక ఈ మాటలు మన మనస్సులో దేవుడు భద్రపరచునుగాక. నీ సన్నిధి నిలుపు నాలో